ఆప్కి అదాలత్లో భోజ్పూరి సినిమాల సూపర్ స్టార్ రవికిషన్ మీద మోపబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో అహంకారంతో ఉంటారని. రవికిషన్ సార్, ఇప్పటివరకు మీరు ఎంతో బాగా సమాధానాలు చెప్పారు. కానీ ఒక సమయంలో ప్రజలేమన్నారంటే, మంచి మనిషి సడన్ గా ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ ఈ విధంగా చెప్పారు, మీ కాల్ షీట్ అడగడానికి కొన్ని నియమాలుంటాయట. అవి ఏంటంటే, ఆయన పాలతో స్నానం చేస్తారని, ఇంకా సౌకర్యవంతంగా ఉండడం కోసం ఏవైనా చేస్తారని తెలిసి. అవును, సరిగ్గానే చెప్పారు. అవును, అవును, నేను అలా ఉన్నాను. ఎందుకంటే మీరు అలా చేసేవారా? అవునవునవును, నేను పాల్లోనే స్నానం చేస్తాను, అలాగే కంఫర్టబుల్గా ఉండాలనుకుంటాను. అది నిజమే. నేనేమనుకున్నానంటే పెద్ద యాక్టర్, ఇదంతా చెయ్యాల్సిందే అని నేను అనుకున్నాను. ఇది ఎందుకోసం అంటే హఠాత్తుగా అల్పచీనో గురించి మీరు చదువుతున్నారనుకోండి. హఠాత్తుగా రాబర్ట్ డినోరో సినిమాలు చూడ మొదలు పెట్టాను. డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, యాక్టర్స్ అంటే ఇలాగే చేయాలి. ఇందులో ఉన్న యాక్టర్లా గనక మీరు చేయకపోతే మీలో ఉండే విషయాన్ని చాలా లోతుగా మీరు చూడొచ్చు. అమిత్ సార్ ఇలాగే కెమెరాని చూస్తూ ఉంటారు. మీరు ఇలా చెయ్యండి. అల్పచీనో నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గాడ్ ఫాదర్ ని దాదాపు నాకు 500 సార్లు చూపించారు. అదే నేను ఇండియా ఆర్ట్ కళాకారుడిని, అలాగే వేరే బ్రీడ్ కళాకారుడిని. అప్పట్లో నేను ఎన్నో నాటకాల్లో కూడా నటించాను. అది ఇలాగ చేస్తేనే నాకంటూ ఒక పేరు కూడా ఉంటుంది. ఉదాహరణకి మీరు రాజ్ కుమార్ సార్ని తీసుకుంటే, ఆయన వర్క్ కి సోల్ కి ఒక వింతైన బ్రేక్ ని తీసుకుంటారు. ఆయన కార్ అద్దాన్ని తీసుకుని ఆయన చేతి మీద పెట్టుకుంటారు. ప్రతి యాక్టరు కొద్దిగా వింతగా ఉంటారు. అప్పుడే నేను కూడా పాల్లో స్నానం చేసి వెళ్దాం, కొద్దిగా కాంట్రవర్సీ అవుతుందనుకున్నాను. అందుకే నేను గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్లో నేను నటిస్తున్నప్పుడు 25 లీటర్ల పాలు ఎవరు తీసుకొస్తారని వదిలేశారు. ఆయనకు అసలు ఎవరు స్నానం చేపిస్తారని ఆ సినిమానే నాకు ఇవ్వలేదు. అది నాకు నష్టమే, అందుకే అది వదిలేశాను. నేను అసలు ఏమనుకున్నానంటే మీ నాన్నగారికి పాల షాప్ ఉందేమో, మీరు ఆ పాలతో స్నానం చేసేవారేమో. లేదు రజిత్ సార్, అది హఠాత్తుగా మనకి అదృష్టం వల్ల ఎక్కువ పని దొరుకుతుంది. పైగా ముంబై ఎంతో దారుణమైన చోటు, మీకు తెలుసు కదా. నిజంగానే అక్కడికి వెళ్తే పిచ్చోళ్ళ మారిపోతాం. అది చాలా దారుణమైనది. అందుకే అక్కడ చాలా మంది పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. అన్ని చోట్ల నుంచి డబ్బులొస్తున్నాయి, బానే ఫేమ్ కూడా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఫోటో తీసుకుంటున్నారు. అందువల్ల కొంచెం పొగరొస్తుంది కదా. సార్, ఇనీషియల్ స్టేజ్ లోనే నేను సూపర్ స్టార్ అయిపోయాను. నేను పిచ్చి పట్టే వల్ల తిరిగేవాడిని. మీరు చెప్పినంత నిజమే, నేను ఒప్పుకుంటాను. తర్వాత నేను మారిపోయాను. చెప్పాలంటే బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి నేను పూర్తిగా మారిపోయాను. అయితే మీకు దేవుడు చాలాసార్లు సిగ్నల్ ఇచ్చాడే, అంటే మీరొక తెలుగు సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఎముకలు విరిగాయని. అవును సార్, నేను సుప్రీం ఒక సినిమా చేస్తున్నాను. నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఫైట్ మాస్టర్ తో మాట్లాడాను. సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. పైగా నేను యాక్షన్ లో ట్రైన్డ్ ఆర్టిస్ట్. ఆ జీప్ తప్పకుండా తిరిగిపోతుందని చెప్పాను. వాళ్ళు నా మాట వినలేదు, జీపు తిరిగిపోయింది. అక్కడ జూనియర్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళని కాపాడడం కోసం నేను ఫిట్ గా ఉన్నానని వాళ్ళని కాపాడడానికి వెళ్ళాను. అప్పుడు జీప్ నా మీద క్రాష్ అయ్యింది. ఆ తర్వాత బోనట్ నా మీద పడింది. నా కాలర్ బోన్స్ అన్నీ విరిగిపోయాయి. నా చేతులు కాళ్ళు అన్నీ విరిగిపోయాయి. ఇక నా పని అయిపోయిందనుకున్నాను. ఇక నేను ఎలా నటించాలనుకున్నాను. నేను మళ్ళీ దేవుడిని, తర్వాత సునీల్ శెట్టి నా ఫ్రెండ్ ఆయన ఫోన్ చేసి చెప్పారు, నువ్వు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళు, వెంటనే రికవర్ అవుతావని చెప్పారు. ఆయన చెప్పిందే చేశాను. నీటిలోనే ఉన్నాను. 40 రోజుల తర్వాత మీరు పాలతో స్నానం చేయడం మానేశారా? కానీ దేవుడు మీకు చాలాసార్లు సిగ్నల్ ఇచ్చాడు. ఒకసారి షూటింగ్ లో మీరు నీళ్లలో మునిగిపోయారు కదా. అవును, నేను లక్ అనే ఒక సినిమా చేశాను. నేను, సంజయ్ దత్, ఇంకా ఇమ్రాన్ ఖాన్ అందరూ ఉన్నాం. కిప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాం. షూటింగ్ అంతా షార్క్స్ తోనే. షూటింగ్ మొత్తం నీళ్ళలోనే. నాకు స్కూబా డైవింగ్ ట్రైనింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు భోజ్పూరి సినిమా చేయడానికి ఇండియాకి వచ్చాను. దానికి తగ్గ ట్రైనింగ్ తీసుకోకుండా నేను అందులో వెళ్ళాను. ఆ రోజు షూటింగ్ లో నీటిలో దిగాల్సి వచ్చింది. పైగా పైన షార్ప్ చేపలన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అయినా షార్క్ కి ఇలాగా చిన్న చిన్న చేపల్ని మీరు వేసేసారనుకోండి, అది మనుషుల దగ్గరికి రాదు. పైగా మనుషుల చర్మం చాలా హార్డ్గా ఉంటుంది. అవి కొరికి తినడానికి దానికి ఇష్టం ఉండదు. సో జంతువులకి మనం అంటే నచ్చదు. మనం అందంగా ఉన్నామని ఎప్పుడు గర్వంగా ఉండకూడదు. మనల్ని తినడానికి అసలు ఎవరికీ నచ్చదు, ప్రత్యేకంగా జంతువులకి. ముఖ్యంగా మనల్ని అలా కొరికేసి వెళ్ళిపోతుంది, అంతే. సో ఆ షార్కు చేపలు అన్ని తిరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న చేపల్ని వేస్తున్నారు. మేము నీటి కింద షూట్ చేస్తున్నాము. అండర్ వాటర్ కెమెరాతో షూట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము కనిపించాలి, పైన ఫిష్ కూడా కనిపించాలి. ఆ లక్ ఫిలిం చూస్తుంటే మీకు అర్థమవుతుంది. రాఘవ్ బ్లైండ్ గా ఉంటాడు. ఎవరు ఎదురుపడ్డా జాగ్రత్తగా ఎదురుపడాలి. అలాగే గుర్రాలు మాత్రమే రేస్లో పరిగెడతాయి, కానీ ఈ రాఘవ సింహం.
సో ఆ షూటింగ్లో నేను మునిగిపోయి ఉండేవాడిని బికాస్ ఐఎమ్ నాట్ రెడీ టు ఇన్హేల్ ప్రాపర్లీ అండ్ సర్వైవ్ ఇన్ సైడ్. నేను అప్పుడు ఆ మాస్క్ని ఇప్పేశాను, పైకి ఈత కొడుతున్నాను, పైగా వాళ్ళు నా కాలుని కట్టేశారు. ఎందుకంటే మేము 15-20 ఫీట్లు కింద ఉండాలని అలా చేశారు. అందులో కూడా ఎలాగో అలా నేను తప్పించుకున్నాను. అంతా దేవుడు దయ వల్ల. నాకు ఇది మొదటిసారి కాదు, ఎప్పుడూ ఆ దేవుడు కాపాడుతూనే ఉంటారు. ఒకసారేమో భోజ్పురి షూటింగ్ లో ఫైట్ మాస్టర్ ఒక చీప్ అయిన కేబుల్ ని తీసుకొచ్చారు. ఆ కొండ నుంచి కింద దిగే ఫైట్ చేయాలి, టప్ 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 అని కిందకి దిగే నేను వెళ్ళాలి. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆయన బడ్జెట్ భోజ్పురి ప్రొడ్యూసర్ అని. కాస్ట్లీ అనేది కొనుక్కుని రాకుండా చీప్ అయినది కొనుక్కుని తీసుకొచ్చారు. అందులోనే నన్ను ఎలాడదీశారు. ఒక తాడు కట్టయిపోవడం వల్ల నా తల ఒక రాయి మీద ఇరుక్కుపోయింది. బాగా దెబ్బలు తగిలే, చేతులు కాలు అన్ని చోట్ల దెబ్బలు తగిలే. నిజం చెప్పాలంటే నన్ను దేవుడే కాపాడాడు. నన్ను పూజించే దేవుడే ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉంటాడు. ఒక స్టార్, ఎంతో ప్రత్యేక అభిరుచులున్న స్టార్ అక్షయ్ కుమార్ చెప్పారు. ఆయనతో మీరు ఎలా హెరాఫేరీ మూవీలో నటించారు? బీత్ లాక్ దేనే తో తోక్ డాలేగా. ఇదే నా జీవితం రజిత్ సార్. వచ్చే సినిమాలలో కొన్ని సినిమాలు ఆప్యాయతతో చేస్తాము, కొన్ని సినిమాలు కంపల్ చేయడం వల్ల చేస్తాము. కొద్ది సమయాలలో మనం ఎమోషనల్ గా బ్లాక్ అయిపోతాము. నేను ఎమోషనల్ గా చాలా చోట్ల బ్లాక్ అయ్యాను. ఎమోషనల్ గా నన్ను ఎంతో మంది ట్రాప్ చేశారు. ఎమోషనల్ గా నన్ను కంపల్ చేసి కొన్ని సినిమాలు నటించేలా చేశారు. నేను కొన్ని దారులేక చేశాను. కొంతమంది చెప్పారు నువ్వు ఈ సినిమా చేయాల్సిన అక్కరనే లేదు అని. కానీ నాకు అది ఎందుకో అర్థం కాలేదు. ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఎవరూ లేరు, నా గాడ్ ఫాదర్ కూడా లేరు, నాకు నచ్చ చెప్పడానికి ఎవరు లేరు, నాకు మంచి చెడు చెప్పడానికి కూడా ఎవరు లేరు. అందువల్ల ఏం సినిమా దొరికితే ఆ సినిమా చేసేవాడిని. బెగ్గర్స్ ఆర్ నాట్ చూసర్స్ అని అంటారు సార్. అదే కదా నా జీవితంలో కూడా జరిగింది. ఇప్పుడు మనోజ్ తివారీ కూడా మీతో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఉన్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో. కానీ ఒక సమయంలో ఆయన కూడా మీతో పోటీ పడ్డారు. మేము 13 సంవత్సరాలుగా ఒకరికొకరు పోటీగా ఉన్నాం, కాంపిటేటర్ గా ఉన్నాం. మేమిద్దరం ఎప్పుడు ఒకే షోకి వెళ్ళాం. మేము ఎలాగంటే ఆయన అక్కడి నుంచి వస్తున్నారంటే నేను అటు నుంచి అటే పారిపోతాను. ఆయన కూడా అంతే, మేమిద్దరం కూడా ఎప్పుడూ అంతే. ఎందుకంటే ఆ సమయాన మీరు చూశారంటే ఎంతో వింతైన మనుషులు అక్కడ ఉంటారు. పెద్దగా ఎదిగినప్పుడు కూడా అక్కడే ఉంటారు. అప్పుడు చూశారంటే వాళ్ళ చెవిలు పాము చెవిలు అయిపోతాయి. నేను ఒంటరిగా వెళ్లే మనిషిని. కానీ ఆయన అలా అనుకున్నారు. నేను ఆయనతోనే అప్పుడు చెప్పాను మీరు ఒక గాయకుడు, నేను ఒక ట్రైన్డ్ యాక్టర్ అని. నేను అప్పుడే చెప్పాను ఎందుకు మీరు పగతో ఉన్నారు, ఇద్దరం కలిసే ఉందాం. ఆయన ఒక విషయం చెప్పారు. ఆయన ఒక సినిమాలో ఒక ఎస్పీగా నటించారని. అందులో మీరు దొంగగా నటించారు. మీరు ఎస్పీగా నేను నటిస్తాను, మీరు కాదు అని అన్నారట. సార్ అది చెప్పాలంటే నేను ఇవన్నీ అసలు మర్చిపోయాను. మీరు చూసినట్లయితే ఆయన ఒక కాంపిటీటర్ గానే చూశాను. నేను ఎక్కడా దిగజారిపోకూడదని నా ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను ఇంకొక హీరో దగ్గర తలదించుకోకూడదు అనుకున్నారు. సౌత్ లో కూడా ఇలాగే ఉంటుంది, అందరికీ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. నన్ను పట్టుకోవడానికి ఆయన మా ఊరికి వచ్చారు. అప్పుడే చెప్పాను, ఆయన ఇలా వచ్చి నా భుజం తట్టి వెళ్ళిపో అని అన్నారు. నేను ఎక్కడికి అడిగాను. అసలు విషయం ఏంటో చెప్పండి అని అడుగుతాను. ఇది నా ఊరు, అర్థమైందా? మాడిపై పడిన ఆకు అంటే చెట్టు నుంచి మాడిపై ఆకు పడుతుంది కదా, అది దానికి కూడా నేను ఎవరో తెలుసు. ఆ ఆకు కూడా నేను పడాలా వద్దని అడిగే నన్ను పడుతుంది. నా ఊర్లో ఉండే ఆకులు కూడా నన్ను అనుమతి తీసుకునే కింద పడుతుంది. నేను అలాంటి వాడిని, నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు అని చెప్పాను. ఎందుకంటే ఇది నా ఊరు. ఇది ఈగో విషయం. ఇప్పుడు కూడా మేమిద్దరం చెప్పుకుని దీని గురించి తలుచుకుని నవ్వుతూ ఉంటాం. మా ఇద్దరి మధ్య బంధం గట్టిది. అండ్ దినేష్ యాదవ్ అస్సాం యొక్క పార్లమెంట్ మెంబర్. సో వి లవ్ ఈచ్ అదర్. మేమందరం నవ్వుకుంటాం. జరిగిన విషయాలని తలుచుకుని మేము మమ్మల్ని బ్రదర్ అలా అని పిలుచుకుంటూ ఉంటాం. యా. ప్రేక్షకులు ఎవరన్నా ప్రశ్నలు అడిగితే అడగచ్చు. హలో సార్. హలో. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు సార్. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దేవదాస్ అనే ఒక మూవీ ఉంది, అందులో షారుఖ్ సార్ ఒక డైలాగ్ చెప్పారు, నొప్పి తగ్గడానికి మందు తాగుతానన్నారు. ఒకవేళ షారుఖ్ సార్ చోట్లో మీరుంటే ఈ డైలాగ్ భోజ్పురిలో చెప్పాలంటే మీరెలా చెప్తారు? భోజ్పురిలో అడగాలనుకుంటున్నారా? నేను ఏ ప్రాక్టీస్ చేయలేదే. సరే, మీరు కోరుతున్నారు కాబట్టి నేను రజిత్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కోసమైనా ఖచ్చితంగా చేయాల్సిందే. के कम वक्त के बुड़बक बर्दाश्त करे खातिर पियाला है।
हाँ? हम तो पीला के जहाँ हम बैठ सकें, तोहरा के देख सकें, तोहरा के बर्दाश्त कर सकी, मदहोश बेहोश हो सकी हो, पारो के भुला सकी, लेकिन पारो के एक याद भैया हो, हमारा होश के खोई नहीं खे देख ना ही चढ़ा लो कितनो पीला। बाबूजी हमरा से कहलन कि गांव छोड़ दा, सब कहलन कि पारो के छोड़ दा, पारो कहले शराब छोड़ दा, आज तू कहा ताड़ो कि हवेली छोड़ दा, एक दिन हो आई हो तो वो सब लोग कहिया कि दुनिया छोड़ दा। మీరు షారుఖ్ ఖాన్ డైలాగ్ భోజ్పురి సినిమాలో చెప్పారు, అది మీకు తెలుసు. షారుఖ్ ఖాన్కి భోజ్పురి తెలుసు, కానీ మీరు స్పైడర్ మ్యాన్లా భోజ్పురిలో మాట్లాడారు. సార్ అంత జ్ఞాపకం ఉంది, ఎందుకంటే వాళ్ళు బాగా హోంవర్క్ ఇస్తారు. స్పైడర్ మ్యాన్ 2లో నాకు ఒక క్యారెక్టర్ దొరికింది. ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది, అది మీ అందరికీ కూడా తెలిసింటుంది అనుకుంటున్నాను. అండ్ దెన్ యూనివర్సల్ స్టూడియోస్ దే వాంటెడ్ మీ టు స్పీక్ ఇన్ భోజ్పురి. మీరే చూడండి, స్పైడర్ మ్యాన్ ఒక వరల్డ్ ఫేమస్ అయిన ఫిల్మ్, ఎన్నో వేల కోట్ల రూపాయలకి బిజినెస్ జరిగింది. వాళ్ళే భోజ్పురి గురించి అడిగారు, ఎందుకంటే భోజ్పురి అంతే ఎత్తుకి దిగింది. అందులో ఒక డైలాగ్ ఉంది, దానికి నేను డబ్ చేశాను, అది నేను ఇప్పుడు మాట్లాడి చెప్తాను, ఎందుకంటే అలాంటి సమక్షంలో ఉన్నాను ఇప్పుడు. మొత్తం దేశమంతా ఇప్పుడు చూస్తుంది. ఆ డైలాగ్ ఏంటంటే, सुन रहे हम ही माकड़ मानव, ढेर बोले ना और समाज के डरौले, तो इतना जान ले तेरा छाती पे चढ़ा पेटुआ दबा दे और अपन नाखून गड़ा दे तुरे गलिया में, जान ले दतिया से खून चूसा, माकड़ मानव है हम। కేటువా అనేది యూనివర్సల్ ప్రజలకి ఏంటి అనేది తెలిసే అవకాశం లేదు. అదేదో నిజమే గానీ దానివల్ల డబ్బులు కూడా ఎక్కువగానే వచ్చాయి. సార్, మీరు తమిళ్లోని తెలుగులోని చాలా మూవీస్ చేశారు. అందులో డైలాగ్స్ మీరే చెప్తారా లేకపోతే డబ్బింగ్ వాళ్ళు చెప్తారా? నేనే మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు నేను 22 తెలుగు సినిమాలు చేశాను, 3 తమిళ సినిమా చేశాను, 5 కన్నడ ఫిల్మ్ చేశాను. చెప్పాలంటే దేశంలో ఉన్న అన్ని భాషలతోనూ పనిచేశాను. వాటి డైలాగ్ చెప్తాను, మీరు వినాలనుకుంటున్నారా? ఎస్ సార్. ఇది తమిళ్లో. உள்கத்லா எவ்வளோ புணுங்க இருக்குது, உள்கத்லா எவ்வளோ புணுங்க இருக்குது, அதெல்லாம் விட்டுட்டு என்ன ஒத்து வராத புணுக்காக ஆலையிலே. వాళ్ళు మీరు చెప్పిన దానికి అసలు అర్థం దీనికి ఏంటని అర్థం అడుగుతున్నా. ఏంటంటే యాక్చువల్గా ఇదొక రొమాంటిక్ అయిన మీనింగ్. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబర్ని, అర్థమైందా? ఆ పదవికంటూ ఒక గౌరవం ఉంది, అందువల్ల. మీరు సౌత్ ఇండియన్ సినిమాల గురించి చెప్తున్నారు, సౌత్ ఇండియన్ భాషలో మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా నాటు నాటు పాటకి డాన్స్ చేశారా? రజిత్ సార్, నేను 700 సినిమాల్లో అసలు ఏం చేయలేదని చెప్పండి. మేమందరం పాపులర్ సాంగ్ కి మీరు డాన్స్ చేయాలనుకుంటున్నావు. ఒకే ఒక రిక్వెస్ట్, గర్ల్స్ అందరూ రండి, మనం డాన్స్ చేద్దాం. రజిత్ సార్ ఏంటంటే ఆయన ఒక మెజిషియన్, ఆయన ఏం కావాలన్నా చేస్తారు. ఈరోజు ఆయనని బాగా గమనించాను, కృష్ణుడిలాగా ఒక చిన్న స్మైల్ చేశారు. ఆయన ఆ చిరునవ్వుతో మనల్ని అన్ని ప్రశ్నలు అడుగుతారు.